బ్యాండెడ్ ఎలా వచ్చిందో తెలుసుకుందాం. మనకు ఏ కాస్త దెబ్బ తగిలినా, బ్లేడ్ కోసుకున్న, రక్తం వచ్చిన వెంటనే బ్యాండెడ్ చుట్టుకుంటాం. బ్యాండెడ్ను సృష్టించిన వ్యక్తి పేరు ఎర్లెస్ డిక్సన్. ఈయన జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ అమెరికాలో ఉద్యోగం చేసేవాడు. అయితే ఈయన భార్య ఇంట్లో వంట చేసేటప్పుడు తరచుగా చేయి కోసుకోవడం, కాల్చుకోవడం వంటి ప్రమాదాలకు గురయ్యేది. అప్పట్లో తెగిన, కాలిన గాయాలకు దూదితో కట్టుకట్టడం తప్ప వేరే మార్గం లేదు. ఇలా చాలా టైం పట్టేది. డిక్సన్ తన భార్యకు పదే పదే కట్టుకట్టలేక సులభంగా ఉండే బ్యాండెడ్ ను 1920లో కనిపెట్టాడు. నడి మధ్యలో దూది ఉండి సులభంగా అంటుకునే ఈ టేప్ ను తయారు చేశాక డిక్సన్ ఇంట్లో కష్టాలు తీరాయి. ఈ సంగతి జాన్సన్ అండ్ జాన్సన్ వాళ్ళతో డిస్కస్ చేసిన తర్వాత ఇతనికి ఆలోచన మెచ్చి ఆ సంస్థ బ్యాండెడ్ తయారు చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు బ్యాండెడ్ ఎంతో పాపులారిటీ పొందింది. దీని తర్వాత అతని ఆలోచన వల్ల అందరికీ మేలు జరిగింది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయ్యి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి.